హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ మసాలా ఎగ్ మ్యాక్రోనీ. చాలా బాగుంటుంది, చాలా క్విక్గా అయిపోతుందండి. చిన్నపిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నీళ్ళని తీసుకొని మరిగించుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇందులో నేను అరకిలో మ్యాక్రోనీ వేసుకున్నాను. ఆ మ్యాక్రోనీ సాఫ్ట్గా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. మరీ మెత్తగా ఉడికించుకుంటే గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది. అందుకని కొంచెం సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా ఉడికించిన మ్యాక్రోనీని పక్కన తీసుకోవాలి. పక్కన తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లేదా 5 ఎగ్స్ని బాగా బీట్ చేసి నూనెలో వేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు వేయండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేయండి. హై ఫ్లేమ్లో బ్రేక్ చేయండి. హై ఫ్లేమ్లో బ్రేక్ చేయడం వల్ల గుడ్డు చిన్న చిన్న ముక్కలుగా కాకుండా పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది. ఇప్పుడు ఎగ్స్ని కూడా బాగా ఫ్రై చేసుకొని అవి పక్కన తీసి పెట్టుకోవాలి. ఎగ్స్ని కూడా ఇప్పుడు మరొక కడాయి తీసుకొని అందులో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇందులో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 4-5 టమోటాలను మిక్సీ వేసి ఆ టమోటా పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. టమోటాలు రెడ్ కలర్లో ఉండాలండి. 4-5 పెద్ద టమాటాలు తీసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ సోయా సాసు, 2 స్పూన్ల చిల్లీ సాస్ వేసి కలిపి పైన ప్లేట్ పెట్టాలి. ఇప్పుడు ప్లేట్ తీస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు మనం చల్లార పెట్టుకున్న మ్యాక్రోని వేసి కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత వీటిలో మనం బ్రేక్ చేసిన గుడ్లని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంత టేస్టీగా ఉండే మసాలా ఎగ్ మ్యాక్రోనీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.